సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా
ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను, కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ, మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేందర్ రావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను, కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ, మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేందర్ రావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను, కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ, మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్ నేషనల్ మీడియా థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేందర్ రావు, సుకుమార్,
రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేందర్ రావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేందర్ రావు, సుకుమార్, రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాట్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ. తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. థ్యాంక్ యూ, నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అలాగే అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్ట్ కి జెన్యూన్ గా థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము. మళ్ళీ చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు. నిజంగా ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించి ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్. అల్లు అరవింద్ మాట్లాడుతూ మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థ్యాంక్స్. బన్నీ సినిమాలను ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకి థ్యాంక్స్. కేవలం మీడియాకి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను
అని అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అల్లు అర్జున్ చూసి భార్య స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్,